Indo British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఆయన సామాజిక సేవ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఒక అథ్లెట్, బెస్ట్ స్విమ్మర్ కూడా. ప్రస్తుతం తెలంగాణ హాకీ ఇండియాకి ప్రెసిడెంట్ గా, అలాగే తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కి ఆయన జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటి నుంచి మీరు ఇలా ఆభరణాలు తయారు చేయించుకోవడం మొదలు పెట్టారు? అంటే ముందు వేసుకునేవాడిని, 1 చైన్ సింగిల్ చైన్. ఇప్పుడు ఏంటంటే 2020 నుండి. విజయ్ కుమార్ గారు, మీ దగ్గర ఇంత గోల్డ్ ఉంది, మీ దగ్గర ఇన్ని ఆభరణాలు, జ్యువెలరీ ఉన్నాయి అంటే మీ ఆవిడకి ఏ రేంజ్ లో ఉండుంటాయో అనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? అంటే ఏదైనా మనం ఇంట్లో ఫస్ట్ సాటిస్ఫై చేశాకనే కదా మనం చేయాల్సింది. ఎవరైనా, నాట్ ఓన్లీ నేను ఒక్కనే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ఫస్ట్. విజయ్ గారు, ఒకవేళ మీరు మీ బిజినెస్ కి ఇది అవసరం అనుకున్నా, భవిష్యత్ కి భరోసా అనుకున్నా, ఆభరణాలుగా అయినా చేసి మీరు బీరువాలోనో బ్యాంక్ లోనో భద్రంగా పెట్టుకోవచ్చు కదా. మరి మీరే వేసుకుని బయటికి వెళ్ళి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు? అంటే హంగామా చేయాలంటే వేరే రూట్స్ ఉన్నాయి. అంటే చూపించండి, నేను ఎక్కడైనా హంగామా చేసినా నేను అనిపిస్తే. అంటే మీరు చేయడం కాదు, అందరూ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు కదా. అది అట్రాక్ట్ అవ్వడం వేరు. ఇప్పుడు సరే, సెలబ్రిటీస్ వేరే వాళ్ళు ఉన్నారు, బట్ నేను సెలబ్రిటీ కాదు, చెప్తున్నాను. హంగామా చేయాలని ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు, అలాంటి ఆలోచనవి రాదు, వద్దువి నాకు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా మహిళలకి బంగారం అన్నా, ఆభరణాలన్నా ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ గత కొన్నేళ్లుగా కేజీల కొద్దీ బంగారాన్ని ధరిస్తున్న బంగారు బాబు కొండ విజయ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఎందుకు ఆయన ఇంత వింతగా ఆభరణాలని ధరిస్తూ ఉన్నారు, దీని వెనక ప్రత్యేక కారణం ఏదైనా ఉందా, బంగారాన్ని భవిష్యత్తుకి భరోసాలా చూస్తున్నారా, లేదంటే పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారా, పబ్లిక్ అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారా, ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుందాం. అయితే ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఆయన గురించి మరో విషయం కూడా చెప్పాలి. ఆయన సామాజిక సేవ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఒక అథ్లెట్, బెస్ట్ స్విమ్మర్ కూడా. ప్రస్తుతం తెలంగాణ హాకీ ఇండియాకి ప్రెసిడెంట్ గా, అలాగే తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కి ఆయన జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. హోప్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్న బంగారు బాబు కొండ విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను. మీ ఆభరణాలన్నీ భలే ఉన్నాయండి. మనం ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వాటి వెయిట్ ఎలా ఉంటుందో నాకు పట్టుకుని చూడాలని ఉంది. ఇస్తారా ఒకసారి? తప్పకుండా మేడం. ఇది చాలా వెయిట్ ఉంటదేమో అనుకున్నానండి. ఉంటుంది, చాలానే ఉంటుంది మేడం. అసలు ఈ చేత ఇవన్నీ ఉంటుంది, ఒక పావు కేజీ, అర కేజీ లేదు మేడం. తెలియదు మీకు కూడా? లేదు, అది 850 గ్రామ్స్ ఉంది. 850 గ్రామ్స్ అంటే దాదాపు కేజీ వరకు, దగ్గర కేజీ వరకు ఉంటుంది అనుకోవచ్చు. ఈ డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారా? ఇది ఫస్ట్ పెద్దది, మీ దగ్గర ఉన్న పెద్ద ఆభరణం. ఇంకా ఉన్నాయి ఎంతకంటే పెద్దవి చెప్పడానికి ఆలోచిస్తున్నారు విజయ్ గారు. ఇంకొకటి చూస్తానండి, ఎందుకంటే నిజంగా నేను ఎప్పుడు ఇంత పెద్ద ఆభరణాలని పట్టుకోలేదు, చూడాలి అనుకోలేదు. బట్ ఎక్సైటింగ్ గా ఉంది దీన్ని చూడడం. నాకు అసలు దీనికి పెట్టిన లింక్ కూడా ఎంత పెద్దగా ఉందో. అదొక్క లాకెటే 5 తులాస్ ఉందండి. అది ఇది ఒక్క లాకెట్ 5 తులాస్ ఉందంట. చూడండి, చూడ్డానికి ఇవన్నీ పెద్ద చైన్స్ పలుపుల్లాగా ఉన్నాయి, కానీ పలుపు తాళ్ళు అంటారు కదా, గట్టివి పెద్దవి పేంతారు, కానీ డిజైన్స్ వేరుగా ఉన్నాయి. దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగుందండి. ఎన్ని ఉన్నాయండి మొత్తం? 1 2 3 4
మరి ఇంకా నాకు అవే పెద్దవి 4 కనిపిస్తున్నాయి. 2 ఏమో రుద్రాక్షలు నాకు బాగా నచ్చేసాయి. ఏమంటారు ఈ గొలుసుల్ని? ప్రత్యేకంగా వాటికి ఏమైనా పేర్లు ఉన్నాయా అండి? పేర్లు అంటూ రొటీన్ అంటే మామూలుగా జ్యువెలరీ షాప్ లో ఇలా చూసి సెలెక్ట్ చేసేసుకుంటారా మీరు? జస్ట్ ఒకవేళ స్మాల్ సైజ్ ఉన్నా దాన్ని మనం ఈ సైజ్ చేయమని చెప్పేసి మనకు కావాల్సిన సైజ్ చేయమని చెప్పేసి ఆ పెద్ద హారం ఎప్పుడు చేయించారు? ఇది చూడడం 1.5 year బ్యాక్. అసలు ఫస్ట్ చేయించింది ఏంటంటే అందులో ఉన్న గొలుసుల్లో? ఫస్ట్ చేయించింది ఇంట్లోనే ఉందండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాటిలో? మా దగ్గర ఉన్నది ఇలా అయిందండి 2020. ఆ తర్వాత ఎందుకు మరి మీకు ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పెద్దది చేయించాలనే ఆలోచన వచ్చింది? ఇంకా చేయించాలని ఇంకా చేయించుతూనే ఉంటాను మేడం. అంటే ఎందుకు? ఇప్పుడు మామూలుగా బంగారాన్ని మనం ఒక ఆస్తిలా చూసుకుంటాము, ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడుతుందని కూడా కొంతమంది ఆభరణాలు చేయించుకొని పెట్టుకుంటారు కదా. ఖచ్చితంగా నా ఆలోచన అంతే అండి. అంతేనా? నాకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ 100%. ప్రజెంట్ నౌ డేస్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ చూస్తే గోల్డ్ నాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. నాకు నాట్ ఓన్లీ మీ ఎవరికైనా. అవునండి, నేను అదే నమ్ముతాను. ఎమర్జెన్సీకి ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో బంగారాన్ని తీసుకెళ్లి ఏ బ్యాంక్లోనో పెట్టుకుని 4 రూపాయలు వడ్డీ అయితే అయింది. కానీ మీ కాన్సెప్ట్ కూడా ఇదే, బిజినెస్కి యూజ్ అవ్వాలి అని. దానికోసం మరి ఇంకో రకంగా బంగారాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు కదా, బిస్కెట్ల రూపంలోనో, కడ్డీల రూపంలోనో, బాండ్స్ రూపంలోనో. అంటే ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఒక అతను ఏంటంటే డిఫరెంట్ స్పోర్ట్స్ వెహికల్ కొనాలంటాడు, దానికి 6 crores 7 crores ఎక్స్పెండ్ చేస్తూ తను ఆ రూట్లో కొందరు ఏంటంటే ఒక హెయిర్ స్టైల్ మెయింటెనెన్స్కి lakhs of rupees మీకు ఐడియా ఉంది. కొందరిది ఒక ప్యాషన్, ఒక మంచి ఇల్లు కట్టాలి ఇదని అది ఇది అని చెప్పేసి. అలా నాకు ఎలా గోల్డ్ వేరింగ్ అనేది వచ్చింది. ఎప్పటి నుంచి మీరు ఇలా ఆభరణాలు తయారు చేయించుకోవడం మొదలు పెట్టారు? అంటే ముందువి వేసుకునేవన్నీ 1 chain సింగిల్ చైన్. ఇప్పుడు ఏంటంటే 2020 నుండి కంటిన్యూగా వేసుకోవాలని చెప్పేసి. విజయ్ కుమార్ గారు, మీ దగ్గరే ఇంత గోల్డ్ ఉంది, మీ దగ్గరే ఇన్ని ఆభరణాలు జ్యువెలరీ ఉన్నాయి అంటే మీ ఆవిడికి ఏ రేంజ్లో ఉండుంటాయో అనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? పర్లేదు, ఉన్నాయండి. అంటే ఏదైనా మనం ఇంట్లో ఫస్ట్ సాటిస్ఫై చేశాకనే కదా మనం చేయాల్సింది. ఎవరైనా నాట్ ఓన్లీ నేను ఒక్కనే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు అంటే వాళ్ళ డిసిషన్ తోటే మనం ఇలాంటివన్నీ చేస్తేనే బాగుంటుందనే ఆలోచన నాది. ఖచ్చితంగా వాళ్ళు ఓకే అన్న తర్వాతనే మనం ఇలాంటి పనులు, నేనైతే ఇలాంటి డిసిషన్ తీసుకుంటాను. విజయ్ గారు, ఒకవేళ మీరు మీ బిజినెస్కి ఇది అవసరం అనుకున్నా, భవిష్యత్కి భరోసా అనుకున్నా, ఆభరణాలుగా అయినా చేసి మీరు బీరువాలోనో బ్యాంక్లోనో భద్రంగా పెట్టుకోవచ్చు కదా. మరి మీరే వేసుకొని బయటికి వెళ్ళి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు? హంగామా అనేది లేదు మేడం. నేను హంగామా చేయాలంటే హంగామా చేయాలంటే వేరే రూట్స్ ఉన్నాయి. అంటే చూపించండి, నేను ఎక్కడైనా హంగామా చేసినా నేను అనిపిస్తే. అంటే మీరు చేయడం కాదు, అందరూ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు కదా, అది అట్రాక్ట్ అవ్వడం వేరు. ఇప్పుడు సరే సెలబ్రిటీస్ వేరే వాళ్ళు ఉన్నారు, బట్ నేను సెలబ్రిటీ కాదు చెప్తున్నాను. వాళ్ళు బయటికి వచ్చేస్తే హంగామా చేసినట్టు అనుకోం కదా, వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్తుంటారు. సరే అది ఎలా అంటే దానికి హంగామా చేయాలని ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు, అలాంటి ఆలోచనవి రాదు, వద్దువి నాకు. మీరు ఈ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మీ వెనక ఎంతమంది భక్తులు మిమ్మల్ని ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. తిరుపతి నేను ఎవ్రీ మంత్ వెళ్తుంటాను మేడం. ఎవ్రీ మంత్ వెళ్తాను. మాది టీం ఉంటుంది. ఇయర్లీ ట్వైస్ ఫ్యామిలీతో వెళ్తాను. మిగతా టైంలో రెగ్యులర్గా మాది టీం ఉంటుంది. నాకు ఈ తిరుపతిలో మా ఫౌండేషన్ ద్వారా నాకు మంచి అంటే విఐపి బ్రేక్ దర్శనాలు అన్నీ ఉంటాయి. బట్ నేను ఏంటంటే రెగ్యులర్గా వెళ్ళాను. నేను మా ఫౌండేషన్ నుంచి మిగతా వాళ్ళకి భక్తులకు ఇస్తుంటాను దర్శనాలు. బట్ నేను నార్మల్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. సరే రెగ్యులర్గా వెళ్ళకన్నా ఓసారి ధర్మదర్శనం వెళ్తాను. బట్ నాకు టికెట్ ఉంటుంది నాది, నేను ఎవరిని భగవంతుడే నాకు ఇచ్చాడు ఆ రైట్. నార్మల్గా పబ్లిక్ తోటి వెళ్ళాలనే వెళ్ళాను. సరే సింపుల్గా నాకు ఎవరు చూడాలని లేదు. ఎవరైనా చూస్తే వాళ్ళు నమస్తే పెడితే నేను వాళ్ళు చూసి వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు హ్యాపీ అయ్యే వరకు మళ్ళీ నేను ప్రతి నమస్కారం పెడతాను. ఇంకేముంటుంది మేడం, మామూలుగా అందరితో పాటే వెళ్తున్నాను నేను. మామూలుగా ఎక్కడ ఏంటి అనేది ఎవరన్నా చూస్తున్నారా, నన్ను చూడాలి అనేది ఆలోచన నాకు అసలు ఉండదు మేడం.
అంటే మీరు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కొంతగా అందరూ మిమ్మల్ని వింతగా విచిత్రంగా ఏమన్నా చూస్తుంటే ఇబ్బందికరంగా ఏమనిపించదా? హ్యాపీ అనిపిస్తుంది మేడం. అంటే అదొక లక్కీగా ఫీల్ చేస్తాను. వాళ్ళు నాకు తెలిసి ఇంతవరకు సరే ఎంతమంది ఫాలోయింగ్ నన్ను నాతో సెల్ఫీస్ అని వాళ్ళకి ఎలా కన్వీనియంట్ ఉంది అలా అడిగేసి వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి సెల్ఫీ అని మొబైల్స్ కోసం ఇస్తే నా దగ్గర ఉన్న స్టాఫ్కి వాళ్ళ ముందే అలర్ట్ చేసి పెడతాను, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పి. స్పెషల్గా 2 people ఉంటారు ఓన్లీ దానికోసం. ఇక్కడ నేను క్రౌడ్ ఉన్న ఒక గ్యాదరింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంటుంది ఫొటోస్. ఇప్పుడు సెల్ఫీ కంటే వాళ్ళు డైరెక్ట్ పిక్ తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు మా పిల్లల్ని నేను అలర్ట్ చేస్తాను, వాళ్ళకి హెల్ప్ చేయండి కొద్దిగా అని చెప్పేసి. మీతో ఫొటోస్ తీసుకోండి. మా వాళ్ళే ఉంటారు. ఇప్పుడు రెగ్యులర్గా నాకు తీసే స్టాఫ్ ఉన్న తర్వాత దత్తు అని ఉంటారు, దాంతో పాటు 2 ఉంటారు, విజయ్, సంతోష్. వాళ్ళకి ముందే వాళ్ళు అదే జాబ్ మీద ఉంటారు వాళ్ళు. నేను చూసిన మీ ఫొటోస్లో ఇంత పెద్ద పెద్ద తొడుగులు లాంటివి ఉన్నాయండి చేతులకి. మరి ఇవాళ వేసుకుని రాలే, చేతులు బోసిగా ఉన్నాయి. మీరు చెప్తే వేసుకొని వచ్చేవాళ్ళు మేడం. అయ్యో నాదే అనమాట అయితే మిస్టేక్. అవేంటి అవి కూడా చాలా పెద్దగా ఉన్నట్టున్నాయి. అవును మేడం, అవును మేడం. సహజంగా ఆడవాళ్ళు బ్యాంగిల్స్ చేయించుకుంటారు, పెద్ద పెద్ద కడియాలు చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే బ్రేస్లెట్ వేసుకుంటారు. మరి మీరేంటి ఎందుకు ఇంత ఇక్కడి నుంచి ఇక్కడికి అంత పెద్దవి మీకు ఎలా అనిపించింది మేడం చూస్తే? అవే బాగున్నాయండి, అంతే బాగుండాలని చెప్పేసి ఆలోచనతోటి. అవి కూడా బాగానే వెయిట్ గట్టిగానే కనిపించాయి చూస్తుంటే నాకు. మీ వాచ్ కూడా గోల్డా అండి? ఇది కాదు మేడం, ఉంది ఇంకోటి వాచ్. గోల్డ్ ఇంత థిక్నెస్ ఉండదు గోల్డ్. ఎందుకు మీకు గోల్డ్ అంటే ఇష్టం? ఏ ఏజ్ నుంచి ఇలాగా బంగారు ఆభరణాలు భారీగా వేసుకోవడం మొదలు పెట్టారు? 2020 నుండి మేడం. రీసెంట్గానే 5 years అవుతుంది. రోజు ఏ టైంలో వేసుకుంటారు ఇవన్నీ? మళ్ళీ తీసేస్తారు? ఓన్లీ అకేషనల్లీ వేసుకుంటారు మేడం, రెగ్యులర్గా వేయడం ఈవెంట్ అకేషనల్లీ అంటే ఏ టైమ్స్లో ఉంటుంది? అంటే మనకి ఎక్కడైనా బయటికి వెళ్ళడం, ఇప్పుడు ఎక్కడైనా చీఫ్ గెస్ట్ పిలిచినప్పుడు, పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు. నిన్న నాకు ఒక స్పోర్ట్స్ ఈవెంట్కి ఇన్వైట్ చేశారు, ఒక ముగ్గుల పోటీకి. అలాంటప్పుడు నేను ఖచ్చితంగా రెడీ అయ్యి వెళ్తాను. దాదాపు అన్నీ ఒకే రకంగా చైన్స్లా ఉన్నాయి, పెద్దగా డిజైన్స్ కూడా మార్చకుండా ఎందుకు ఇలాగే? అంటే ఇది ప్యాటర్న్ ఇలా ఉంటుంది మేడం. నెక్స్ట్ అంటే ఇంకోటి వేసుకుంటే ఇలా ఉంటుంది, ఇలా 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 అంటే ఒక ఫ్రేమ్ లాగా ఉండాలని చెప్పేసి ఒక గోల్డ్ స్మిత్ అడ్వైజ్ చేశారు. అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. మీరు ఆ పెద్ద గొలుసును ఇంకేమన్నా ఇలా సెట్ చేసుకోవచ్చు అంటారా? రాదండి, రాదు. మార్నింగ్ ఏ టైంకి వేసుకుంటారు, ఈవినింగ్ ఎప్పుడు తీస్తారు? మార్నింగ్ సపోజ్ నేను నాకు షాద్నగర్ కాన్స్టిట్యున్సీ వెళ్ళాల్సి ఉండే, కొందూరు అని మా కజిన్, అక్కడ క్రికెట్ టోర్నమెంట్. మార్నింగ్ అక్కడికి 10కి వెళ్ళాలంటే ఇంటి నుంచి 8 o'clock వేసుకున్నాను. నేను వచ్చి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చే వరకు 6 అయింది. 6 వరకు అయితే ఉన్నా, క్యారీ చేయాల్సింది. మేడం బరువుగా అనిపించదా అండి అన్ని గంటల పాటు ఎంత భారీ ఆభరణాలు వేసుకుంటే? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను, స్విమ్మింగ్ చేస్తాను, నా నెక్ మూమెంట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే సాధారణంగా మేము కూడా కొన్ని వేసుకుంటాము ఇప్పటికి నేను ఆల్మోస్ట్ 300-400 days వేసుకున్నాను. లాస్ట్ 1 month బ్యాక్ ఒక్కరోజు అనిపించింది, బట్ ఆ రోజు నేను కొద్దిగా ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి అనిపించింది. దానికోసమన్నా ఖచ్చితంగా నేను చేస్తూనే ఉంటాను. నేను కొద్దిగా ఆ ఫిట్నెస్ కాన్ఫిడెంట్ నాకు ఉంది. ఇవన్నీ ఒకే గోల్డ్ షాప్ లో చేయిస్తారా, లేదంటే వేరువేరుగా ఎక్కడ నచ్చితే అక్కడ తీసేసుకుంటారా? నాకు తెలిసిన మా సర్కిల్ ఉంది మేడం, వాళ్ళది అప్రోచ్ అయితే వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. అసలు ఇంత బంగారం కొనుక్కోవడానికి విజయ్ కుమార్ గారు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఏం చేస్తున్నారు? నేను కొండా కన్సల్టెన్సీ అని నా బిజినెస్ ఉంది మేడం. నేను నేషనల్ బ్యాంక్స్కి లోన్స్ అప్రూవర్ అండి. నేను నా ద్వారా లోన్స్ ఇప్పించడం ఉంటుంది. నాకు అఫీషియల్గా కమిషన్స్ వస్తాయి అండ్ కన్సల్టెన్సీ ఉంది, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నాకు. మిగతా వాళ్ళు మిగతా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను ఈ రూట్లో వేయడం అంతే, కొంత విభిన్నంగా మీ ఆసక్తికి అభిరుచికి తగినట్టుగా. నాకు ఈ గోల్డ్ టాపిక్ కదా, నా ఫౌండేషన్ టాపిక్ చాలా బాగుంటుంది మేడం. నేను అది కూడా అడుగుతాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను, ఎందుకంటే ఆడవాళ్ళం కదా సహజంగా గోల్డ్ మీదే ఉంటాయి మా కళ్ళన్నీ. ఫౌండేషన్ అనేది అంటే అందరికీ గోల్డే కనిపిస్తుంది, నా ఫౌండేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్తాను. అయితే ఈ గోల్డ్కి సంబంధించి 1-2 పాయింట్స్ మిగిలిపోయాయి అనమాట. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, గోల్డ్కి ఒక పాజిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుంది. మీకు ఏదైనా ఐడియా ఉందా? గుళ్ళు లాంటి చోట కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం గోల్డ్ వేసుకొని వెళ్తే ఆ దేవుడు, ఆ చుట్టుపక్కల ఉన్న పవిత్రత కూడా మనకి వస్తుంది. ఇలాంటివి కొన్ని ఉన్నాయి కథనాలు. అంత ఉండొచ్చు మేడం, బట్ నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏం లేదు, సింపుల్గానే, ఏం అంటే ఏదో డిఫరెంట్గా థింకింగ్ ఉండదు. స్ట్రైట్ అవే అంటే వెళ్ళాలి,
ఓకే నేను నా దగ్గర ఉన్న గోల్డ్ వేసుకుపోయి నేను ఎక్కడ వెళ్ళినా టెంపుల్స్కి ఖచ్చితంగా నేను అక్కడ ట్రెడిషన్ వేర్ అనేది బోర్డు లేకుండా నేను ఖచ్చితంగా ట్రెడిషన్గానే వెళ్తాను. వెళ్ళేసేసి దండం పెట్టుకొని వచ్చేస్తాను. కొందరు కానీ కొన్ని చోట్ల మాత్రం వాళ్ళు నాతో ఫొటోస్ కానీ ఎవ్రీథింగ్ అడుగుతుంటే చాలా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా అంటే చాలా సరే ఏదో విధంగా నేనైతే వాళ్ళ దగ్గరికి అయిపోయాను అనే ఫీల్ అయితే చాలా ఉంటుంది. నేను మీ ఇన్స్టా ప్రొఫైల్ చూస్తూ ఉన్నప్పుడు అందులో మీరు ఒక చిన్న బాబుకి ఒక హారం తీసి ఇలా వేశారు. తను మరి మీకు దగ్గర అబ్బాయి. మా నేను జర్నలిజం ప్రొఫెషన్లో ఉన్నాను. తను మా క్లోజ్ ఫ్రెండ్ సలీం గారని ఇక్కడే ఉంటారు. వాళ్ళ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. అయినప్పుడు అబ్బాయి నేను అనుకున్నాను ఇచ్చేసారో ఏంటో అనుకున్నాను. ఇంకా సరే ఇచ్చేటివి ఇస్తున్నాం మేడం. నేను నాకు అనిపించింది అనమాట, రాజులు ఆ రోజుల్లో కొంతమంది ఏదైనా వాళ్ళకి నచ్చితే వెంటనే వాళ్ళ మెళ్ళని హారము ఏదో ఒకటి తీసి ఇలాగా గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు కదా, అలా మీరు ఎప్పుడైనా చేసిన సందర్భం ఉందా? ఉంటుందా మేడం? మీకు ఐడియా ఉంది కదా, మీరు ఏదన్నా చిన్న వస్తువైనా ఇది ఇచ్చేయాలి వాళ్ళకి అని అనిపించింది ఏదైనా? మన సంతోషం, గోల్డ్ అంటే మీ సంతోషం, మీ సంతోషంలో కొంత ఎవరికైనా పంచాలి. ఇది నేను అంటే పంచాలి అనేది కదా, పంచడానికి నేను ఒక ఫౌండేషన్ 2016లో పెట్టాను మేడం. ఇప్పటికి 10th ఫౌండేషన్ గురించి చాలా దాంట్లో తెలుసుకోవాలి. చాలా ఉంటాయి పంచడాలు. చాలా మందికి మీరు డబ్బులు ఇస్తూ పోతూ ఉన్నారు. డబ్బులు ఇవ్వడం అనేది ఒకటైతే నేను ఎవ్రీ సాటర్డే 2 years నుండి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఎవ్రీ వీక్ 1500 people మన ఉంటారు. వాళ్ళందరికీ మంచి భోజనం. అంటే మా ఇంటికి అంటే ఫ్రీక్వెంట్లీ విఐపీస్ నేను ఇన్వైట్ చేస్తాను. అదే భోజనం విఐపీస్కి ఉంటుంది, మా ఇంట్లో ఉంటుంది. అది పంచడం అనే విషయంకి వస్తే అలాంటివి చాలా ఉంటాయి మేడం యాక్టివిటీస్. ఇంకా ఏం చేస్తుంటారండి హోప్ ఫౌండేషన్ ద్వారా? అంటే నాకు ఎక్కువ స్పోర్ట్స్ ఒకటి బాగా ఇంట్రెస్ట్ అండి. స్పోర్ట్స్లో అంటే మాకు ఇది లేదు, మేము స్పోర్ట్స్ ఆడలేకపోతున్న వాళ్ళకి ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తుంటాను. అండ్ చాలా ఉంటాయండి. మీరు ఒక అథ్లెట్, స్విమ్మర్ కూడా. ఎస్ మేడం. ఎస్. మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు మేడం, రొటీన్ అంటే చెప్పడము అనేది అంటే ఈ మధ్యలో స్వామి కృప అంటే మామూలుగా తిరుపతి 31st రోజు నేను ఎవ్రీ మంత్ వెళ్తాను. డిసెంబర్ కోటాలో 31st అని వెళ్ళాను. జనవరి కోటాలో 1st అని చెప్పి ఎవ్రీ 1st అక్కడే ఉంటాను నేను. అంటే రెగ్యులర్ కాదు, 3-4 years నుంచి అలా ఉంటున్నాను. 31st రోజు అదేంటో అట్లా హైప్ అది వచ్చేసింది. నేనైతే మీరు చూశారు ఆ వీడియోలో, నేనైతే సింపుల్గానే వెళ్తున్నాను, నలుగురితోటే వెళ్తున్నాను. చెప్పాను కదా క్లియర్గా, నాకు విఐపి బ్రేక్ దర్శనము అంటే నేను భగవంతుడి దయ వల్ల నా ఫౌండేషన్ నుంచి నేను వెళ్ళిపోవచ్చు. బట్ అయినా నేను సింపుల్గా వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. ఆ రోజు వెళ్తున్నాను, అదేదో హైప్ వచ్చేసింది. ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లో, ప్రింట్ మీడియాలో అంత హైప్ వచ్చి చాలా కాల్స్ వచ్చాయి నాకు. విజయ్ అంటే అది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. సరే భగవంతుడు అందరికి ఒక ట్రాక్ అనేది ఉంది కదా, ఆ ట్రాక్లో నన్ను పంపించాడేమో అన్నాను. దట్స్ ఇట్. ఇంకేమీ లేదు దానికన్నా ఎక్స్ట్రా ఆలోచించడాలు అవన్నీ ఏం లేదు. అప్పుడు అడుగుతున్నారు మీరు ఏంటి అంటే అప్పుడు మన ఫౌండేషన్ గురించి నా ఇన్స్టా చెక్ చేసుకోవడం, నా ఫేస్బుక్ చెక్ చేసుకోవడం, ఏంటి అది అని చెప్పేసి. మీరు రోజు ఒక 5 వెంకటేశ్వర స్వామి భక్తులకి తిరుపతిలో దర్శనం చేయిస్తారు. ఎందుకు మీరు ఇలాంటి నియమాన్ని పెట్టుకున్నారు? అది ఇప్పుడు 5 మంది మేడం, ఫ్యూచర్లో 50 మంది కావాలని చెప్పేసి నా కోరిక. అంటే రోజుకి 50 మందికి దర్శనం చేయించాలి, అవకాశం రావాలని చెప్పేసి భగవంతుడు కోరుకుంటున్నా. ఇప్పుడైతే డైలీ 5 మంది ఉంటారు మేడం. నా దగ్గరికి చాలా మంది వస్తారు మా ఆఫీస్కి. స్పెషల్ సపరేట్గా నాకు ఒక హోప్ ఫౌండేషన్ ఆఫీసే ఉంటుంది. అక్కడ ఒక అతను ఉంటాడు, మీన్స్ ఒక స్టాఫ్ ఉంటాడు. స్లాట్ ఓపెన్ ఉంటే ఆ రోజు ఖచ్చితంగా ఇచ్చేస్తాం. టికెట్ ఇక్కడే ఇష్యూ చేసేస్తాం మా ఫౌండేషన్ నుంచి. మీరు ఇప్పుడు ఈ ఒలింపిక్స్ అసోసియేషన్లో కూడా ఉన్నారు, అలాగే తెలంగాణ హాకీలో ఉన్నారు. వీటి ద్వారా ఏం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? నేను ఫస్ట్ హాకీ రంగారెడ్డికి ప్రెసిడెంట్ ఉన్నాను. తర్వాత నన్ను నామినేటెడ్ చైర్మన్గా తీసుకున్నారు. దాని తర్వాత నాకు హాకీ ఇండియా నుండి హాకీకి నేను అంటే నాకు ఏదో ఒక స్పోర్ట్స్కి సపోర్ట్ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సనే కాబట్టి నాకు చాయిస్ ఏదో ఒక స్పోర్ట్స్ని ఎలెక్ట్ చేసుకొని దానికి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో నాకు ఈ హాకీ ఇండియా నుండి నాకు ప్రపోజల్ వచ్చి హాకీ ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేయమన్నారు. ఇది ఎలక్టెడ్ అండి, ఎలక్షన్స్ ఉండే దాంట్లో నేను విన్ అయ్యాను. అయ్యాక ఫస్ట్ టైం తెలంగాణ సపరేట్ స్టేట్ అయ్యాక ఫస్ట్ మేము మొన్న నేషనల్స్ కండక్ట్ చేశాం. చాలా అద్భుతంగా చేశాం. మామూలుగా రైల్వే హాకీ గ్రౌండ్స్లో హాకీ ఇండియా వాళ్ళు అప్రిషియేట్ చేశారు. 28 teams వచ్చాయి. సో ఉమెన్ అదే అండి. ఒలింపిక్ అసోసియేషన్లో మొన్న అంటే మనం ఇక్కడ
మొన్న ఎలక్షన్స్ అయ్యి మేము జితేందర్ రెడ్డి గారి ప్యానెల్లో నుండి మేము జాయింట్ సెక్రటరీ ఉన్నాం. స్పోర్ట్స్ అనేది కొద్దిగా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అది రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా? రాజకీయాలు, సమాజ సేవ. అయితే మీరు వెల్ సెటిల్డ్గా కనిపిస్తున్నారు, అయినా సరే మళ్ళీ జర్నలిజం అనే వృత్తిని ఎందుకు వదిలిపెట్టట్లేదు? అంటే ఇంకా బాగుంటుంది మేడం జర్నలిజం, బాగుంది. మీకు తెలియదు, మీరు ఇటు ఉన్నారు కదా అందులో. జర్నలిజం మేమంటే ఉద్యోగం అండి, మేము చేస్తాము. బట్ అంటే నాది, నేను ఒక 23 years నుంచి ఉన్నాను అందులో. 2001 నుంచి ఉన్నాను. ఫస్ట్ ఈనాడులో ఉన్నాను, తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రభకు వర్క్ చేస్తున్నాను. హ్యాపీ అనిపిస్తుంది మేడం, బాగుంటుంది జర్నలిజం అంటే. మనకి సమాజంకి అసలు స్ట్రాంగ్ అంటే చెయ్యాలి అని అంటే మాత్రం జర్నలిజం మంచి ట్రాక్ అని నేను అనుకుంటున్నాను. అంటే కొత్తగా జర్నలిజంలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు సలహా ఇస్తారా, రండి దీనికి మంచి లైఫ్ ఉంటుంది అని? బాగుంటుంది మేడం, ఉన్న దాంట్లో సంతృప్తి పొందొచ్చు అంటారు. జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 100%. మీ ప్రాపర్ ఎక్కడ? పేరెంట్స్ ఏం చేస్తుండే వాళ్ళు? ప్రాపర్ మాది ఇక్కడే రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ షాబాద్ టౌన్ అండి. పేరెంట్స్ పాస్డ్ అవే, ఇప్పుడు లేరండి. మా సిబ్లింగ్, మా బ్రదర్, మా సిస్టర్, ఫ్యామిలీ అందరు నల్గొండలో, చందానగర్, నల్గొండలో, షేలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఆల్రెడీ మంత్లీ 5 days ఆక్యుపై ఉన్నానండి అన్నదానం గారు. అది ఇంకొక 15 daysకి పెంచుకోవాలని. తిరుపతి దర్శనాలు అంటే ఇది సిస్టమ్ ఉంటుంది, ఆధార్ కార్డ్స్ వాళ్ళకి సర్వీస్ యాక్టివిటీలో ఉండాలని నా కోరిక. సహజంగా మామూలుగా ఎవరైనా సరే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే దాన్ని డబుల్ చేయాలి. ఇంకో తరానికి కూర్చుని తిన్నా తరగనంత సంపాదన పోగేయాలని చూస్తారు. మీరేమో మీ దగ్గర ఉన్నదాన్ని చక్కగా బంగారం రూపంలో భవిష్యత్కి భరోసాలాగా దాచిపెట్టుకుంటున్నారు, పైగా సమాజ సేవ చేస్తున్నారు, మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొక వైపు జాబ్ కూడా చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? మనకి చాలామంది చెప్తుంటారు మార్నింగ్ లేస్తే అన్నీ అంటే మైండ్ ఫ్రెష్ ఉంటుంది, ఏదైనా చేయొచ్చు అని. నేను ఆ పాలసీలో వెళ్తాను మేడం. మార్నింగ్ లేస్తాను, లేచాక అన్నీ ప్లాన్ చేసుకుంటాను నా వర్కౌట్ టైంలోనే. ఈవినింగ్ వరకు మ్యాక్సిమం రీచ్ అవుతాను మేడం, మ్యాక్సిమం. ఇంకా నాకు ఈ మిగతావి కొద్దిగా కొన్నిటికి నేను చాలా దూరం అండి. ఆ టైంలో నాకు ఆ టైం చాలా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా పెద్ద సర్కిలే, ప్రతి ఒక్కరికి తెలుసు విజయ్ ఈవినింగ్ టైంలో ఎక్కడ రాడు చేయడం. నెసెసరీ ఉంటే ఫంక్షన్స్ తప్ప అదర్వైజ్ రిమైనింగ్ డేస్ అన్నీ నా ఇంట్లోనే మ్యాక్సిమం 8-8:30 వరకే 8:30 పడుకుని మార్నింగ్ లేవడము. అంటే మీరు అన్నది పర్ఫెక్ట్ క్వశ్చన్ అండి. అంటే ఓసారి నాకే చాలామంది జనరల్ నా స్టేటస్ చెక్ చేస్తుంటే ఒక 4-5 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే హౌ ఇస్ పాసిబుల్ అని అంటే నాకే అనిపించింది, అంటే ఇవన్నీ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మార్నింగ్ లేవడం బెటర్ అనేది. లేస్తే మనకు మైండ్ ఫ్రెష్ ఉంటుంది, ప్లాన్ చేసుకుంటాం మనం ఏది ఇక్కడ చేయాలి, ఏం చేయాలి అండి. విజయ్ కుమార్ గారు, చాలామందికి డబ్బు ఉంటుంది, తల్లిదండ్రులు కూడా సంపాదించి పెడతారు. అయితే దాన్ని ఎలా వినియోగించుకోవాలి, కరెక్ట్గా వాడుకోవడం ఎట్లా, భవిష్యత్తుకి దీన్ని ఎలాగ మనం దాచిపెట్టుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద పెద్దగా ప్లానింగ్ ఉండదు. బట్ మిమ్మల్ని చూస్తుంటే పక్కా ప్లాన్తో ఉన్నట్టున్నారు. మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా? పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, ఎలాంటి బిజినెస్లు చేయాలి, ఎలా క్లిక్ అవ్వచ్చు అని? లేదు, కొద్దిగా నేను ఆ విషయంలో పూరే అంత ఐడియా లేదు. బట్ కాలంతో పాటు అంటే ఇట్లా ఓపెన్గా కాదు, నాకు పర్సనల్గా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేను చేస్తాను ఇది చేశాక మళ్ళీ వాళ్ళు సక్సెస్ అయ్యేంత వరకు నాకు టెన్షన్ ఉంటుంది. ఆ అష్యూరెన్స్ నాకు ఉంటుంది. ఇట్లా ఓపెన్గా చేసి ఇది చేయండి అది చేయండి అని చెప్పేంత స్థాయి నాది కాదు. ఎంతో మందికి మీరు సాయం చేస్తూ ఉంటారు, అది ఖచ్చితంగా మేడం. మీకు బాగా సంతృప్తినిచ్చిన సంఘటన ఏంటి? అబ్బా ఇది చాలరా నా జీవితానికి అని అనిపించిన రోజు ఏదైనా ఉందా? డైలీ చేస్తూనే ఉంటాను మేడం. ఇప్పుడు రేపు ఎవరు వస్తారో నాకు తెలియదు, రేపు నా దగ్గర ఏముందో తెలియదు. బట్ వచ్చిన వాళ్ళని మాత్రం ఎంటీ హ్యాండ్స్తో పంపించాలనేది ఆలోచన అయితే నాకు ఉండదు. ఏదో ఒక సహాయం చేయాలని చెప్పేసి ఇన్స్టాలో నాది చెక్ చేసుకుంటారు, చాలామంది వస్తుంటారు. ఇదండి నాది మన ఏమంటారు గూగుల్లో ఫౌండేషన్ అని చెప్పేస్తే ఓపెన్. అదే అంటే ఈ మధ్యలో కాలంలో అదే ఇంతకుముందు మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, పటాన్చేరులో ఒక అబ్బాయిది పర్స్ మిస్ అయిందట. తను వరంగల్ వెళ్ళాలి, నాకు కాల్ చేశాడు. నీకెవరు ఇచ్చారమ్మా పటాన్చేరులో నువ్వు ఉన్నాను, నన్ను జస్ట్ డైలో కొడితే నా నెంబర్ వచ్చిందట, ఇచ్చారట వాళ్ళు జస్ట్ డై వాళ్ళు. సరే అనిపించింది. మొన్న ఈ మధ్యలో రైల్వే స్టేషన్ ఒక ఫేమస్ రైల్వే జంక్షన్ నుంచి వాళ్ళు ఫోన్ చేశారు, సార్ హోప్ ఫౌండేషన్ మీదే కదా, ఒక్కసారి ఏంటి సార్ ఎవరైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీ నెంబర్ ఇవ్వాలని అనుకుంటున్నాం, ఇవ్వచ్చు అంటే ఇవ్వండి మేడం.
ఇంకా ఏం చేయాలనుకుంటున్నా, దేవుడా ఇది చాలు, నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అని మీరు దేవుణ్ణి రోజు అనుకుంటారా? లేదంటే ఇది చేసే శక్తి నువ్వు, నేను ఇంకా ఇలా చేయాలనుకుంటున్నాను, మీకు భక్తి కూడా చాలా ఎక్కువే, దేవుణ్ణి నమ్ముతారు, ఏం కోరుకుంటారు రోజు దేవుణ్ణి మీరు? సర్వీస్ పెంచాలని. సర్వీస్ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఇప్పుడు ఓకే ఇప్పుడున్న నా సర్వీస్ చూసేసి మీరైతే హ్యాపీ అవ్వచ్చా అంటే దానికి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారని నేను అడిగాను. బట్ మీరైతే ఓకే నాట్ బ్యాడ్ అనేది ఉంది, దాన్ని ఎక్సలెంట్ వరకు తీసుకెళ్ళాలని, అంటే గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ వరకు. అంటే సర్వీస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సర్వీస్ అని ఇంట్లో వాళ్ళు ఏమనరా అండి మీరు ఇలాగ అందరికీ సర్వీస్ చేస్తూ పోతుంటే? ముఖ్యంగా మీ ఆవిడ, ఎందుకంటే ఆవిడ సపోర్టే ఉండాలి, పిల్లలు కానీ ఇంకా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇక చాలే ఏంటి ఇక ఇస్తూ పోవడమేనా అని ఎవరైనా అనేవాళ్ళు ఉంటారు కదా. అలా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, బట్ ఫైనల్లీ వాళ్ళు హ్యాపీ. అంటే చూడాలి అంటే ఫ్యామిలీ ఏంటంటే అన్నీ మనకు అన్నీ ఉన్నాయి అంటే మా ఇంట్లో మాత్రం 100% సపోర్ట్ ఉంటుందండి. సపోర్ట్ మీరు ఎంత మంచి చేయండి, మిమ్మల్ని అనేవాళ్ళు అంటూనే ఉంటారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకు మీ గురించి ఇంట్రో చెప్తూ నేను కూడా అన్నాను కదా ఏంటిది అని. ఇలాంటి విమర్శల్ని కావచ్చు, ఇలాంటి కామెంట్స్ని మీరు ఎలా తీసుకుంటారు? చాలా స్పోర్టివ్గా తీసుకుంటాను, వెరీ స్పోర్టివ్. అంటే చాలా నేను ఎప్పుడు ఫీల్ అవుతానంటే నా వల్ల ఎవరికైనా ఇబ్బంది అయిన రోజు మాత్రం నేను రియాక్ట్ అవుతాను. అదర్వైజ్ వాళ్ళేదో కూర్చొని పాపం సరే వాళ్ళకి ఏది నచ్చుతుంది మెసేజ్ పెడితే నేను ఒకవేళ పాజిటివ్గా అయినా రిప్లై ఇవ్వను, నెగిటివ్ వాటికైనా పట్టించుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను సరే అది కొన్ని నేను ఏంటంటే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఇలా చేస్తుండు మనం బి చేయాలనే వాటి అంటే మెసేజ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుందండి. ఒక యాక్టివిటీ చేస్తుంటే అది మీడియా వస్తుంది, వాళ్ళేం పబ్లిసిటీ అని కాదు కానీ అంటే ఇన్స్పైర్ కావాలంటే మేము చేసే యాక్టివిటీస్ అనేది వాళ్ళు ప్రూవ్ చేయడానికి. పెద్దవాళ్ళు ఎవరైనా ఏ యాక్టివిటీ అయినా ఇండియాలో టాప్ ఫౌండేషన్స్ ఉన్నాయి, వాళ్ళవి ఏదైనా మీడియాలో కానీ బయటికి మార్కెట్లోకి వెళ్ళడానికి దాంట్లో దాన్ని ఆ కారణం ఏంటనేది మీ అందరికీ తెలిసిన విషయం. అది మామూలుగా అలా నేను చేస్తూ వెళ్ళిపోతూనే ఉంటాను మేడం. అండ్ దానికి అంటే నేను ఫీల్ అయ్యే కమెంట్స్ గిట్ట వస్తుంటాయి. ఈ మధ్యలో నేను కమెంట్స్ చదవడం మానేశాను, వేరే వాళ్ళు చెప్తున్నా లైట్ తీసుకోని చెప్తాను. అలంకార ప్రియుడైన వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు ఇప్పుడు ఉన్న బంగారం చాలా, లేదంటే ఇంకేదైనా ఆభరణం చేయించుకోవాలి దీని మీద నాకు మనసుందని అనిపిస్తుందా? ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఏంటది? అంటే ఉన్నాయి, ఇంకా అది చెప్పాను కదా ప్యాటర్న్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు గోల్డ్ స్మిత్, అని గైడ్ చేస్తాడు, దాని ప్రకారం చేసుకోవాలని. ఇంకా ఇది సరిపోలేదు, ఇంకా వేసుకోవాలని అనుకుంటున్నారు మీరు? అంటే ఫస్ట్ సర్వీస్ మేడం, సర్వీస్ అయ్యాక నెక్స్ట్ నాకి అంటే చెయ్యాలి అని చెప్పేసి ఇప్పుడున్న వాటికి ఇంకో 10 times చేయాలి. చెప్పాను కదా ఇప్పుడు 5 people ఉన్నారు, నెక్స్ట్ 50 peopleకి ఇప్పుడు ఒక 5 days అన్నాను, నెక్స్ట్ 15-20 days ఆకుపేడ అన్నదానం చేయడం. మా ఇంటికి ఇప్పుడు వస్తుంటారు రెగ్యులర్గా ఒక 10 people వస్తారు, మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం, దానికి అప్లికేషన్ ఉంటుంది. వాళ్ళు కొందరు వరంగల్ అంటారు, కొందరు నల్గొండ అంటారు. సరే వాళ్ళు ఏం నీడ్ ఉందా లేదంటే వాళ్ళు చెప్పే దాంట్లో నేనే స్క్రూటినీ చేసుకుంటాను, అది జెన్యూనా కాదా. ఇచ్చాక నా బడ్జెట్ని బట్టి మా టీం ఉంటుంది, అదంతా మేము చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళకి మళ్ళీ రీకాల్ చేసేసి వాళ్ళు రావడం. కొందరు ఫాలోఅప్ చేస్తుంటారు, సపరేట్ ఒక నెంబర్ ఉంటుంది మాది హోప్ ఫౌండేషన్ది, అలా సర్వీస్ చేస్తాం. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి సాయం అడిగి మీరు చెయ్యలేకపోయిన సంఘటన, మిమ్మల్ని బాధ పెట్టిన ఘటన ఏదైనా ఉందా? ఇప్పుడు లాస్ట్ టైము ఒక అతను వచ్చాడు మేడం, హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి, ఆటో డ్రైవర్ అని చాలా హెవీగా ఉన్నాడు, నా వీడియోలో ఉంటుంది. తను వచ్చేసి ఇట్లా ఉంది అలా ఉంది, ఒక 2 lakhs అయితే నా ఆపరేషన్ అవుతుందంటే నేను చెప్పాను అంత అయితే నేను చేయలేను బ్రదర్, చలో నాతో అయిందని చెప్పేసి ఒక 20,000 ఇచ్చాను. సరే అతనికి 2 lakhs 20,000 అంటే మంచి సపోర్టింగ్. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ కానీ ఇంకెవరో పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు సాయం చేస్తారు, అప్పుడు నువ్వు చేసేసుకోండి అని చెప్పేసి. అంటే అక్కడ జెన్యూనిటీ అనిపించింది నాకు. ఆ రోజు టైటే ఉంది, బట్ యాక్చువల్లీ అప్లికేషన్ మీద తీసుకోలేదు, తనకి ఇమ్మీడియట్లీ ఇచ్చేసి పంపించేసాను అక్కడ నుంచి. ఇప్పుడు మీది దాదాపు కేజీ ఆభరణం ఉంది, దాన్ని తీసి ఒకళ్ళకి జీవితం ఇచ్చే అవకాశం ఉంది, ఒకళ్ళ కుటుంబాన్ని నిలబెట్టే అవకాశం ఉంది అన్నప్పుడు మీరు ఈ కుటుంబం గురించి, ఈ జీవితం గురించి ఆలోచిస్తారా, లేదంటే ఆ నగ గురించి ఆలోచిస్తారా విజయ్ గారు? అంటే ఎలా ఉందండి మేడం, ఇప్పుడు మన ఇండియాలో అందరి జీవితాలు అందరి గురించి ఆలోచించుకుంటే అందరు హ్యాపీగా ఉంటారు. బట్ ఉన్న దాంట్లో మాత్రం నేను బెటర్గా ఆలోచించి బెటర్గానే చేస్తాను నేను మామూలుగా. ఈ నగని తీయకపోయినా సరే ఇంకో రకంగా వాళ్ళకి సాయం చేయడానికి. అంటే నగలు ఇవ్వమని నన్ను ఎవరు
అడిగారు. కొందరు అంటే నేను ఇట్లా వెహికల్లో వెళ్తుంటాను, ఓసారి నేను అంటే రోడ్ పైనే ఉంటాను, టీ తాగుతుంది అండ్ బస్సులో వెళ్ళే వాళ్ళు విలేజెస్ కొందరు వాళ్ళు పాపం వాళ్ళ మూమెంట్స్ తోటి నమస్తే చేసి ఇవ్వండి అని అంటారు. నేను నమస్తే చేసేసి టైం వచ్చినప్పుడు ఇస్తానులే అని చెప్పి సిగ్నల్ ఇవ్వడము అట్లా ఏదో కానీ హ్యాపీ అనిపిస్తుంది మేడం. అంటే ఈ గోల్డ్ వేయడం వల్ల ఇది ఉంటుందా అది ఉంటుందా నాకు ఆలోచన లేదు. బట్ సొసైటీలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక వన్స్ ఫౌండేషన్ నెక్స్ట్ గోల్డ్ మ్యాన్గా అంటే వాళ్ళు అంటే చాలామందికి మాత్రం నేనంటే మనం ఎక్కడైనా సరే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనుకోండి, ఏదో ఒక అంటే ఆపోజిట్ పర్సన్ని సాటిస్ఫై చేయాలని. ఇప్పుడు నాకు ఇంకో మంచి అవకాశం వచ్చింది అనుకుంటా. కొందరు ఇప్పుడు మొన్న మాది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మీటింగ్ అయింది మాదాపూర్ నోవోటెల్లో. చాలామంది ఒక 1500 పీపుల్ వచ్చారు అక్కడికి. మ్యాక్సిమం శ్రీలంక అండ్ నేపాల్ వీళ్ళందరూ 500+ ఫొటోస్ నాతో దిగారు. అంటే 2 daysతో నేను 2 hours స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఓన్లీ స్టాండింగ్ ఉండాలి వాళ్ళు. చాలామంది వేసుకోవచ్చా అంటే వేసుకోమని చెప్పేయడము వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి. అందులో నాకు ఒక 30-40 పీపుల్ అయితే డైరెక్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, నీకు ఇంకా చాలా బాగుంటుంది ఫ్యూచర్ అది అని. అసలు వాళ్ళు నేను అడగలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. వాళ్ళు ఒకటే అన్నారు, నీ పేషెన్సీ మీరు ఇతరులకు ఇచ్చే గౌరవం వల్ల అక్కడ చూసుకున్నారు. అక్కడ కొందరు లెఫ్ట్ అంటారు, కొందరు రైట్ అంటారు, కొందరు అది అంటారు, కొందరు ఇది. ప్రతి దానికి నేను యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళకి నేను ఇవ్వడం వాళ్ళు నాకు ఆ బ్లెస్సింగ్స్ గిట్ట అంత ఈజీగా దొరికాయండి మామూలుగా. అంటే ఓన్లీ మనం జస్ట్ ఓన్లీ వాళ్ళకు పిక్ ఇస్తేనే వాళ్ళకి మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారు. అది మన అదృష్టమే కదండి. అంటే ఈ విషయంలోనే ఇప్పుడు హెల్ప్ చేస్తేనే కొందరు సరే పట్టించుకున్నట్టు ఉంటారు. నేను ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైనా ఎవరికైనా సర్వీస్ చేస్తే మళ్ళీ అక్కడ నుండి రిప్లై రావాలని కూడా కోరుకోను మామూలుగా. అది ఇది నాకు ఈ గోల్డ్ మ్యాన్గా మాత్రం చాలా హ్యాపీగా ఉంది మేడం. విజయ్ కుమార్ గారు, మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసారా దుల్కర్ సల్మాన్ది? చూశాను మేడం. ఏదైనా మీకు కనెక్ట్ అయిందా ఒక సన్నివేశం? ఒక కామన్ మ్యాన్ కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు, ఆత్మాభిమానం దగ్గరికి వచ్చేసరికి కామన్ మ్యాన్ ఆ డబ్బంతా కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడ్డని. చాలా మంచి డైలాగ్, నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోవచ్చు. అలా మీకు ఎప్పుడైనా మీ చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా మనం ఇది సాధించాలరా, ఈరోజు మనకి ఇక్కడ అవమానం ఎదురైంది, ఈరోజు మనం ఇది చేయలేకపోయాం, రేపు ఇలాంటి రోజు రాకూడదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అది నేనేంటంటే మేడం వర్క్ చేస్తూనే వెళ్తాను. ఫస్ట్ ఉన్న ఏ వర్కైనా చిన్నదా పెద్దదా అనేది వర్క్ చేస్తూనే ఉండాలి. వర్క్ చేస్తున్నా బాగుంది. ఒకటి నేను మీ ద్వారా మెసేజ్ అంటే ఏ వర్క్ చేసినా దానికి మనం సిన్సియర్గా కనెక్ట్ అవ్వాలి. అది చిన్నదా పెద్దదా అనేది కాదు. అప్పుడు ఆటోమేటిక్ ఖచ్చితంగా భగవంతుడు ఇది సక్సెస్ అవుతే నెక్స్ట్ ఇస్తాడు. ఆ మూవీలో సరే మూవీస్ అంటే చలో వాళ్ళ మెసేజ్ డిఫరెంట్ అంత పెద్దగా నేను మాట్లాడేంత అది లేదు కానీ బట్ ఏంటంటే తను ఏదో విషయంలో పర్సంటేజ్ ఇస్తాడు ఫ్రెండ్స్కి. అదొక్కటి నా దగ్గర ఏదైనా వర్క్స్ అంతా జాయింట్గా చేస్తే మాత్రం పర్సంటేజ్ మాత్రం అది మా రియల్ ఎస్టేట్లో కానీ మా దాంట్లో ఖచ్చితంగా నేను ఇద్దరు ఉంటే సరే ఈ పర్సంటేజ్ నీకు ముందే అని చెప్పేసి నేను అదొకటి నాకు పర్ఫెక్ట్ కనెక్ట్ అయింది మేడం. డబ్బుతో మనం అన్నీ కొనలేమండి, బంగారంతో అన్నీ సాధించలేము. ఎస్ అలా మీరు సాధించలేకపోయింది ఒక అసంతృప్తి కానీ ఇది చేయాలి మనం అని అనిపించింది ఏదైనా ఉందా? డబ్బుతో అనేది ఓకే మేడం, భగవంతుడి వల్ల ఈ మధ్యలో నా బిజినెస్ బాగుంది, నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను వస్తుంది. డబ్బు లేకుండా నేను చెప్తున్నాను మేడం, మేము చందానగర్ లింగంపల్లి ఏరియాలో ఉంటాం. గచ్చిబౌలి ఏరియాలో నాది అంటే నా వర్క్స్ 2000, 2001, 2002, 2003లో అది అలోన్ ఏరియా యూనివర్సిటీ సరౌండింగ్లో కొన్ని బ్యాంక్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అక్కడికి నేను రెగ్యులర్గా నా బిజినెస్ కోసం బైక్ పైన మా టీము నేను అప్ అండ్ డౌన్ చేస్తుంటాం. చాలామందికి నేను ఏం చేస్తానంటే అక్కడ వాళ్ళు ఆటోసే రేర్గా వచ్చేవి, ఇప్పుడంటే రెగ్యులర్. నేనే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేసి మీరు అటు వస్తుందా అని చెప్పేసి పికప్ చేస్తాను. అది డబ్బు లేదు ఏం లేదు, జస్ట్ లిఫ్ట్ ఇచ్చి మనం హ్యాపీ అయిపోయాం. అలా నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు. ఫ్రెండ్ అంటే ఒక ఆఫీసరు, ఇప్పుడు నాకు పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఇప్పటికీ అది గుర్తు చేసుకుంటాం మేము మామూలు. అతను అడుగుతున్నాడు అక్కడ ఇటు నుంచి లింగంపల్లి ఎటు వెళ్ళాలని. నేను పక్కకు వినేసి లింగంపల్లి అటే వెళ్ళాను సార్, నేను అటే వెళ్తున్నాను వస్తారా మీరు నాతో అన్నాను. తను అప్పుడు ఒక అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. బట్ నవ్వుతూ ఆ రోజే అన్నాడు తను తర్వాత పరిచయం అయ్యాక, విజయ్ నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఫ్యూచర్ మీన్స్ నాకు ఫ్యూచర్ మీన్స్ ఏంటంటే నా సర్వీస్ ఎంత హ్యూజ్ లెవెల్లో వెళ్తే అదే నాకు ఫ్యూచర్ అంతే. ఏది ఆశించకుండా మీరు తెలియని వ్యక్తికి కూడా సాయం చేశారు కాబట్టి ఆయన అన్నట్టే ఈరోజు మీరు ఈ స్థాయికి నేను అంటే చాలామంది ఈ మధ్యలో సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫాదర్ ఒక మెసేజ్ ఇచ్చాడు, ఏంటి ఒక లాంగ్ ఫ్రెండ్షిప్ లాంగ్ టైం డ్రైవర్ని మెయింటైన్ చేసిన వానికి పేషెన్స్ లెవెల్ లేదు. నా దగ్గర అదే నా దగ్గర ఉన్న వాళ్ళు 20 years+ ఉన్నారు పిల్లలు.
మన దగ్గర శ్రీను అని, విజయ్ అని, సంతోష్ అని, వాళ్ళకి అదే చెప్తుంటాను, ఏదైనా కూల్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళు నేను అదే చెప్తాను, మిగతా వాళ్ళు ఎట్లా ఉంటారు చూడు, నేను ఎట్లా అంటే నా లెవెల్లో మీరు ట్రై చేయండి అని చెప్పేసి అంత ఓపికగా ఉండడము. ఇంకా అది ఇవి ఛాలెంజ్ మేడం, మామూలు వీళ్ళంతా మెయింటైన్ చేయడము అది ఇది. నా దగ్గర బిజినెస్కి అంటే మా టీం ఉంటుంది, అందరం హ్యాపీగా ఉండి అందరం ఫ్రెండ్లీగా ఉండి రన్ అవుతూ ముందుకు వెళ్తున్నాం. వాళ్ళకి అదే చెప్తాను, మనము బిజినెస్తో పాటు మనం సర్వీస్లోవి అదే నేమ్ తీసుకురావాలి, పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నా. రుద్రాక్ష మాలలు ఎందుకు వేసుకున్నారు? ఇది ఏకముఖి రుద్రాక్ష మాల మేడం. ఇంకా మామూలుగా మనకి ఏకముఖి అంటే ఇక అది బాగుంటుంది అని చెప్పేసి రేర్గా. ఇంకొకటి 2 ఉన్నాయా, ఒకటేనా? అది ఇది 2 అండి, మొత్తం 108 ఉన్నాయి ఇవి. ఓకే, దాన్ని అంటే లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పి అట్లా చేసి. మొత్తం మీద మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాక, ఎందుకంటే చెయ్యకపోతే ఇలాంటి డౌట్స్ క్వశ్చన్స్ అన్నీ అలాగే ఆగిపోతాయి అన్నమాట. చేశాక నాకు ఒక విషయం అర్థమైంది, మీరేమి బంగారాన్ని పబ్లిసిటీ కోసం కాదు, జస్ట్ అదొక ఆభరణం లాగా బట్టలు ఎలా వేసుకుంటామో అలాగా మీరు బంగారం బరువైనా వేసుకుంటున్నారు. ఇంకొకటి దాన్ని ఒక పెట్టుబడిగా, భవిష్యత్తుకి భరోసా లాగా, ఒక రేపు అవసరానికి ఉపయోగపడిద్ది అన్నట్టుగానే బంగారాన్ని చూస్తున్నారు. దానికి ఇంకొక పెద్దగా ఏం లేదు దానికి. ఇప్పుడు అంటే మీరు అన్న చూడండి, జస్ట్ బట్టలు లాగానే ఇప్పుడు మీరు 2-3 లాక్ షర్ట్స్వి ఉంటాయి చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు, అందులో కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. అట్లని చెప్పేసి నేను స్పెషల్గా ఉండాలి అనేది ఓకే, భగవంతుడు ఇచ్చే కెపాసిటీ తోటి వాళ్ళు ఉంటారు, కొద్దిగా యూనిక్గా కనిపించాలని చెప్పేసి ఆలోచన ఉంటుంది. ఎవరైనా సరే మన స్టాండర్డ్ వైజ్ బట్టి మనం మెయింటెనెన్స్ చేయాలి. కానీ ఒక్కరిని ఏదో అంటే మన మెయింటెనెన్స్ ఇతరులకు బాధ కలగొద్దని నా కోరిక. మొత్తం నేను చెప్తున్నాను కదా మేడం, సమ్ టైమ్స్ అయితే వాళ్ళు నాకు అర్జెంట్ ఉంటుంది, సార్ ప్లీజ్ పిక్ అన్న తర్వాత నేను ఆగేసేసి అటు అర్జెంట్ ఉన్న దగ్గర నేను క్లాస్ పడిన రోజులు ఉన్నాయి. అంటే నేను ఇక్కడ టైం ఇవ్వడం వల్ల అక్కడ లేట్ అవుతుంది, అయినా నేను వీళ్ళని సాటిస్ఫై చేయడానికి ఖచ్చితంగా. ఇప్పుడు నాకు సంబంధించిన డీపీలు మేడం మ్యాక్సిమం 500+ ఉంటాయి మొబైల్స్లలో. అది లక్కీ కదా మేడం. మామూలు జనరల్గా ఎక్కడ వెళ్ళినా మినిస్టర్స్దో, ఎమ్మెల్యే గారితో, ఇంకెవరిదో, ఇంకా అంటే సెలబ్రిటీస్తో, అందులో నేను వెళ్ళిపోయానంటే హ్యాపీ అనిపించింది. మొత్తం మీద మీకు ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తున్నాను అని కాకుండా సమాజానికి నేను ఎంత చేస్తున్నాను, ఎంత తిరిగిస్తున్నానని మీరు ఆలోచిస్తున్నారు. అది మాత్రం అద్భుతంగా అనిపించింది నాకు. తిరిగి వచ్చాక కాదు, ఇవ్వడానికే నేను వర్క్ చేస్తాను. ఇప్పుడున్న దాంట్లో నేను కంఫర్ట్, నేను ఇంట్లో హ్యాపీగా నేను అంటే మార్నింగ్ లేచి నా వర్కౌట్ చేసుకుని మా ఫ్యామిలీని చూసుకున్నా నేను హ్యాపీగా ఉండొచ్చు. బట్ నేను కష్టపడుతుంది నా ఇప్పుడు ప్రజెంట్ డేస్లో నేను ఓన్లీ సర్వీస్ కోసం కష్టపడుతుంది. ఇది క్లియర్ మేడం. బాగుందండి, మీరు చేస్తున్న సమాజ సేవ, ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి సాయం అడిగినా కానీ మీరు స్పందిస్తున్న విధానం గొప్పగా ఉంది. దానికి మాత్రం నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఇంత ఓపికగా సమాధానాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.